పీక మీద కత్తి ఉంటుందా? సో ఏం చేయాలి మరి ఉద్యోగ సంఘాలు ఏం చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో? ఉద్యోగ సంఘాలు చేయాల్సింది గత ప్రభుత్వంలోనే హెల్త్ కార్డ్స్ కు సంబంధించినటువంటి ఈహెచ్ఎస్ లో జీవో ఇష్యూ అయింది. అప్పుడు పెండింగ్ ఉన్నది ట్రస్ట్ ఫామ్ కాలేదు. ట్రస్ట్ ఫామ్ కావాలి, సీనియర్ ఐఏఎస్లు అక్కడ ఉండాలి, సంఘాల నాయకులు ఇక్కడ ఉండాలి, ఇద్దరు సమన్వయంలో రివ్యూ మీటింగ్ జరగాలి. అప్పుడు ఒక నాణ్యమైన వైద్యం అందుతుందని అనేక దఫాలు చర్చలు జరిగిన తర్వాత ఆ ట్రస్ట్ ఏర్పడే క్రమంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది కదా, ప్రీమియం మేమే కడతామంటున్నాం కదా. ఈ ప్రభుత్వానికి ఏం కడుపునప్పుడు నాకు అర్థం కావడం లేదు. వైద్యం చేసుకుందామంటే సొంత డబ్బులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, మెడికల్ రియంబర్స్మెంట్ టైంకు రాదు, అది వర్తించదు. ఇక్కడ మీరు చచ్చిపోతాడు, ఈ డబ్బులు ఉండే ఆ డబ్బులు అంది. ఏం చేయాలండి ఉద్యోగి? ఇంకా ఏం ఖర్చు అవుతుందండి హెల్త్? వాస్తవానికి జీవో నంబర్ 186 పాత 100% ఇంప్లిమెంట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా మాకు వాగ్దానం చేసిండు. ఇవి ఉన్న సిఎస్ గారు కూడా చేస్తా అని చెప్పిండు. ఒక 3-4 మీటింగ్లు పెట్టిరు. వాస్తవానికి 10 రోజుల్లో 15 రోజుల్లో కావాలి. ఎలక్షన్ కూడా దీనికి వర్తించదు. ఇది ఏంటంటే పార్టీ బేసిస్ ఉండదు, కానీ మేము ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాం. 10-15 రోజులలో ఇప్పుడు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ఇవ్వమని చెప్పినా ఈహెచ్ఎస్ ఆల్రెడీ ఫుల్ షేప్ లో ఉన్నది, నో ప్రాబ్లం. ఆల్రెడీ కావాలి. అండ్ ఎలక్షన్ కూడా అదే చెప్తున్నా కదా, ఎలక్షన్ కూడా ఆపుతారని అనుకుంటుంటే సిఎస్ గారితో కూడా మాట్లాడినాం. సార్ కూడా దానికి వర్తిస్తుంది. వాస్తవానికి ఈ స్థానిక సంస్థలు ఏంటంటే పార్టీ బేసిస్ ఉండయి. దేవి గారు చెప్పండి. ఎన్నికల కోడ్ అనేది బహానా, అది ఎన్నికల లేదు. ఇప్పుడు పట్టణాలలో ప్రజాపాలన చేస్తూ ఫౌండేషన్ చేస్తలేరా? నేనేమంటున్నా, ఇవ్వదలుచుకుంటే డెఫినెట్ గా ఏడాది ఇంతకుముందు జగదీష్ చెప్పినట్టు ఉద్యోగుల్లో రావాలంటే ఫస్ట్ హెల్త్ కార్డులు ఒకటి, డిఏ ఒకటి, మిగతా ఉద్యోగ సంఘాలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చేయాలని డిమాండ్. భరత్ గారు ఉండవచ్చు. మీ డిస్కషన్ నాకు మెసేజ్ ఏం మెసేజ్ అంటే, ఇగో జీతాలు ఇస్తున్నామని చెప్పేది కదా, మేము పాఠశాలము హైదరాబాద్ 50 లక్షలు భరత్ గారు 50 లక్షలు 40 ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి. 14 నుంచి రెంట్ ఇస్తలేరు, 8 నెలల నుంచి డైట్ ఛార్జీలు లేవు. ఈ లక్షలు మాకు వచ్చే వేతనం మిర్చీలకు పోతున్నది, ఖర్చు పెట్టుకోలేక వస్తున్నాం. మా కనీసం ఈ డైట్ ఛార్జీలు ఈవెంట్ ఫండే నడుపుతున్నారు. ఈ ఒక ఉద్యోగులది ఇప్పుడు ఉద్యోగుల సమస్య ఏమైందంటే, మా వచ్చే జీతం అంతా కూడా మిర్చీలకు పెట్టే పరిస్థితి వస్తున్నదని వాపోతున్నారు భరత్ గారు. చాలా ఇప్పుడు డిమాండ్స్, ఇప్పుడు చాలా రిక్వెస్ట్లు కూడా వచ్చాయి. భరత్ గారు మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడాలని మెసేజ్ పెట్టారు. భరత్ అన్న నమస్కారం, మున్సిపల్ కార్మికుల విషయంలో మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి అన్నారు. భరత్ గారికి శతకోటి వందనాలు, హెల్త్ కార్డ్స్ వెంటనే ఇవ్వాలన్నారు. చాలా కామెంట్స్ చదువుతున్నా నేను. అట్లీస్ట్ ఒక 3 డిఏస్ అయినా ఇప్పివ్వండి, ఒక డిఏ కాదు 3 డిఏస్ అయినా ఇప్పివ్వండి. అన్ని వస్తాయి. ఒక డిఏ ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం మీద ఇన్ని చర్చలు పెట్టలేదు. ఎస్టేట్ గా మా రెస్పాన్సిబిలిటీ ఓన్లీ మీరే పెట్టారు. ఇది సమస్యలు పరిష్కారం అయినా ఇది ప్రజల్లో కానీ ఉద్యోగుల్లో కానీ ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారిస్తూ ఉన్నది. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంతో ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి. మీరు 3 లక్షల కోట్ల అప్పు తెచ్చారు 22 నెలల్లో, ఒక 10,000 కోట్ల ఉద్యోగులకు తెచ్చారు. దీనికి ఇంత సమస్యలు ఎందుకు భరత్ అని చెప్పి? కాబట్టి మా సిపిఎస్ 10% కాంట్రిబ్యూషన్ 1,000 కోట్ల రూపాయలు ఉన్నది గవర్నమెంట్ దగ్గర. జీపీఎఫ్ లో డబ్బులు ఉన్నాయి, ఇన్సూరెన్స్ 1,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఇది ఎట్లయిపోయిందంటే ఉద్యోగుల పరిస్థితి, మేము ఏమన్నా చేసుకో అంటే ఇక ఉద్యోగులు ఎట్లా ఏం చేయాలనుకున్నదో గతంలో చరిత్ర, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా అయింది ఆ చరిత్ర ఉంది, ప్రభుత్వాలకు కూడా తెలుసవి. కాబట్టి ఇప్పటికైనా ఊరికే ఉద్యోగులు బదనం చేసి ఉద్యోగులను మేము ఏమి చెప్పి మేమేదో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, మాకు ప్రజల ఓట్లు, మాకు 1 కోటి ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఓట్లు అక్కర్లేదు, వాళ్ళు వేయకపోతే అనే పద్ధతితో ఇలా ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి వెంటనే చొరవ తీసుకోవాలి. మంత్రులందరూ కూడా పొన్నం ప్రభాకర్ కానీ శ్రీధర్ బాబు కానీ మిగతా మంత్రులు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఉద్యోగాలు ఒంటరిగా లేదు, వాళ్ళ వెనుక అందరం
మా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఉద్యోగ సంఘాలు వాళ్ళు పెట్టేటువంటి డిమాండ్ల వెనుక ఇలా మేము అన్ని పార్టీల వాళ్ళకి కూడా మద్దతు ఇస్తాము. ఇప్పుడు బీజేపీ ఉంది భరత్ గారు, బీజేపీ ఇన్ని సంవత్సరాల డిఏ ఎందుకు రెగ్యులర్ రిలీజ్ చేస్తుంది భరత్ గారు చెప్పండి. వాళ్ళకి సమస్యలు లేవా ప్రభుత్వంలో? కాబట్టి ఇప్పటికైనా డిఏలు చేయాలి, పిఆర్ స్కీమ్ లో చేయండి, మా జేఎస్ నాయకులతో మాట్లాడండి, వాళ్ళ ఆకాంక్షలు ఏందో కనుక్కోనండి, వయసు వరుస ఏం చేయాలని ఆలోచించండి. కానీ హెల్త్ కార్డు విషయంలో చేసినా ఇది నేరమైనటువంటి ఆలస్యం అవుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంటెన్షన్ ను ఇవాళ ఉద్యోగులందరూ కూడా బయట ఇష్టపడకపోవచ్చు. ఇవాళ అందరూ కూడా తీవ్రమైనటువంటి నిన్న నల్గొండ పోయిన నల్గొండ జిల్లాలో కూడా చాలా మంది ఉద్యోగులు అదే అడుగుతున్నారు. జగదీశ్వరరావు గారు చెప్పాలనుకుంటారు. అన్న, వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనమైతే అప్పుడు కూడా 500 ఇస్తామని చెప్పినాం. అదే జీవో 186 అప్పుడు ఇంప్లిమెంట్ చేయమన్నాం. ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. వాస్తవానికి మనం ఏమంటలేం, మీకు హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేస్తే చాలా సమస్యలు కొంచెం పరిష్కారం అవుతాయి. ఎందుకంటే హెల్త్కే ఎక్కువ ఖర్చు పెడుతుంది. చాలా మంది రిటైర్డ్ అయిన తర్వాత అంత హెల్త్ ప్రాబ్లం లక్షలు బిల్లు కట్టలేక చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కూడా అదే అడుగుతున్నాం, ఫస్ట్ హెల్త్ కార్డు ఇవ్వండి. ఈహెచ్ఎస్ వచ్చిన తర్వాత కొంచెం ఇవి మా డిఏలు ఒక డిఏ ఇచ్చిన తర్వాత ఆ పిఆర్స్ రిపోర్ట్ తెప్పించుకొని మిగతా డిఏలు అన్నీ మెర్జ్ అవుతాయి. కాబట్టి ఎంతో ఇంత కూర్చుని మాకు ఫిట్మెంట్ ఇస్తే ఇలా ఉద్యోగులుగా మేమందరం ప్రభుత్వంలో ఒక భాగమే, ఇలా ప్రజల్లో కూడా మేము భాగమే కదా. ఇలా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని మన ధనిక రాష్ట్రమైన మన తెలంగాణ మరి ఇవ్వలేదు అంటే అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఇలా ప్రభుత్వమైనా ఇలా ప్రజలు కూడా వాళ్ళ ప్రజల్లో వాళ్ళకి ఎన్నో ఇస్తుండ్రు. మీరు ఎంతోసారి ఫ్రీ పథకాల గురించి మీరు చాలా సార్లు మాట్లాడారు. అసలు ఏ ఛానల్ మాట్లాడు కాదు, మీరు మాట్లాడాలి. మేము మాట్లాడాలి మీరు అంటుండ్రు, కానీ వాళ్ళు మాట్లాడుతుంటే మీకెందుకు మీ ఉద్యోగుల గురించి మాట్లాడాలి, వీటికి మాట్లాడితే ఇలా వ్యవస్థనే మీరే కదా. ఇప్పుడు ఉద్యోగులు కదా, ఫ్రీ బీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఫ్రీబీస్ రాంది ఎవరికి? ఉద్యోగులకు కదా. ఒక ఉద్యోగికి రాదు. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కూడా అందాస్తాయి. ప్రైవేట్ లో 1,00,000 2 లక్షలు జీతం తీసుకున్న వాడికైనా వస్తుంది. సాలరీడ్ ఎంప్లాయ్ కాకపోతే రావచ్చు. బిజినెస్ లో లక్షలు సంపాదిస్తున్న వాడికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. ఓన్లీ రాంది ఎవరంటే ప్రభుత్వ ప్రైవేట్ సాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రం రాదు. ఆడి కార్లు వచ్చేసి రైతు బంధు తీసుకొని పోయే రోజులు ఇవి. మా ఉద్యోగులకు మాత్రం మా అంగన్వాడీలకు మా ఆశలకు మాత్రం తీరవిస్తలేరు. ప్రజాప్రతినిధులు కూడా కట్టుకోమని చెప్పిండు మొన్న రేవంత్ రెడ్డి. చెప్పండి భుజంగరావు. ఉద్యోగ ఉపాధ్యాయుల దెబ్బ ఎట్లుంటుందో, ఆ రుచి ఎట్లుంటుందో ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చవి చూస్తే ఒంట్లో భయమో చలో వణుకో వస్తుంది. మన జూబ్లీ హిల్స్ ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఒక్క ఎన్నిక కనుక ఓడిపోతే పీఠం కదిలిపోతుంది అనే ప్రెషర్లో ఎట్లయితే పనిచేసిండ్రో వాళ్ళు, ఇవాళ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎక్కడో ఒక దగ్గర ఒక జర్క్ అనేది రాకపోతే ఇయ్యకపోతే మనం అడుక్కునే వాళ్ళుగానే ఉంటాం, డిమాండ్ చేసే వాళ్ళు ఉండం, అడుక్కునే వాళ్ళుగానే ఉంటాం. మనం మంచోళ్ళం, చాలా బుద్ధిమంతులం. కానీ ప్రజల దగ్గర మనల్ని శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కదా. అంటే ఎవరు మీ సొమ్మంతా మీకే పోతుంది, ఖజానా మీ వల్లనే ఖాళీ అవుతుంది, ఏ వ్యాపమంటారో ఆపి ఇయ్యమంటారో చెప్పండి అనే మాట ఎప్పుడు నేను నా జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసిన, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఉద్యోగులకు కొట్లాడబెట్టేటువంటి ఆలోచన ఎవరికి రాలే. అట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఏరి కోరి తెచ్చుకున్నాం. ఏరి కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తగినట్టు ఎన్ని బాధలైనా కడుపులో పెట్టుకొని భరిద్దాం. కానీ మన ఖర్చు రావాల్సిన డబ్బులు రాకపోతే అప్పులోనికి ఏం కడతాం, పిల్ల ఏం చేస్తాం, ఏది ఎట్లా కట్టుకుంటాం, మనం ఎట్లా బతుకుతాం, ఎట్లా ఉంటాం అంటే చెప్పుకోవడానికి వినడానికి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఒక ఉద్యోగి గాని ఉపాధ్యాయుడు గాని గౌరవప్రదంగా బాధలు కడుపులో పెట్టుకొని అప్పులు వెనుక ఎన్నున్నా కూడా ముందట తెల్లగా పుల్లగా కనబడాలి, సంస్కారవంతంగా ఉండాలి సమాజంలో అని బయటికి బాధలు చెప్పుకోడండి. అంత మాత్రాన బాధలు లేవనుకోదు, వర్ణనాతీతమైనటువంటి బాధలు. ఆ బాధల్లో 5% కూడా పరిష్కారం కాలేదు. నా జేఏసీ నాయకులకు చేతులైతే దండం పెట్టి చెప్తున్నా, మీరు ఒక్కసారి సమరమనుడు సెలవుడు కాదు, ఒక్కసారి చూసి ఒకసారి ఇందాక అన్నాడు ఎవరు దేవి ప్రసాద్ గారు,
సమయానుకూలంగా వ్యూహాత్మకంగా నడిచి కరెక్ట్ టైంలో దెబ్బ కొట్టకపోతే, ఉద్యమ బాట పట్టకపోతే ప్రభుత్వం పిలిచి గౌరవప్రదంగా మాట్లాడి ఇవ్వాలని అనుకోదు. ప్రత్యామ్నాయ మార్గం వెతుకుతారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లెవ్వంటున్నారు అనేటువంటిది మన మైండ్ లోకి దయచేసి తీసేయండి. ఆ ఉన్నాయా ఉన్నాడు మనకు. ఇప్పుడు సమరం అని చల్లబడ్డారని ఒక పత్రిక రాస్తే అదే మాట మాట్లాడుతున్నాం. ఎక్కడ చల్లబడలేదు. 56 డిమాండ్లలో 15 డిమాండ్ ఒప్పుకున్నారు. కొన్నిసార్లు చేసినాం, చేయలేదని కాదు. మొత్తానికి అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. మనం ఇలా ఎకనామిక్ స్టాటస్ దిగబడి 165 పోస్టులు క్రియేట్ చేసినాం. ఇవాళ టీచర్లకు ప్రమోషన్లు ఇప్పించినాం. ఇవాళ 12.5 కోటా మన సెక్రటరీ ఎంప్లాయీస్ కి ఇచ్చినాం అనే విషయం చెప్తున్నా. అప్పుడు ఆగిన టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినామన్న మాట మీరు మాట్లాడగలరు దయచేసి. ఎందుకు 2000 వినాడి చెప్తున్నా. మీరు మాట్లాడదు. నేను మాట్లాడుతాను గట్లా మాట్లాడు. నేను మీరు మాట్లాడద్దు. మీరు ఒకసారి చెప్తా మీకు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చింది, బదిలీలు చేసింది. 2018లో బదిలీలు చేసింది, పదోన్నతులు మేమే వద్దన్నాము. మా సంఘాల నాయకులందరికీ కూడా తెలుసు. A to Z మా సర్వీసులు పరిష్కరించి, సర్వీస్ రూల్స్ సుప్రీంకోర్టులో ఉన్నాయి, హైకోర్టులో ఫైల్ ఉంది, వాదించి పరిష్కరించి మొత్తం A to Z ప్రమోషన్స్ డిమాండ్ చేసిందే మేము. లేకపోతే 2018లో కూడా ప్రమోషన్స్ వస్తుండే. ఇవాళ ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి గారు? గదే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వరకు, ఇదే హై స్కూల్ హెచ్ఎం వరకు ఇచ్చేయండి కదా. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మీకు తెలియదు, దయచేసి వినండి. ఎంఈఓ పోస్టులు ఖాళీ, డిప్టీఓలు ఖాళీ, ఏ రకమైనటువంటి ఎగ్జిక్యూటివ్ జేఎల్స్ ఖాళీ, డైట్ లెక్చరర్స్ ఖాళీ, ఎక్కడెవరు లేరు. మొత్తం కూడా పర్యవేక్షణ వ్యవస్థ అంతా నిర్వీర్యం, ఎవరికి ఏమి ఇవ్వలేదు. అది కదా సమస్య పరిష్కరించాల్సింది. ఎందుకో చేయలేదు, ఎందుకో చేయలేదు అంటే సేమ్ అన్న పరిస్థితిలో మార్పు లేకపోగా నేను 10 ఏళ్లలో ఎవరు పదోన్నతులు చేయలేదు, బదిలీలు చేయలేదు. నేను అట్లా మాట్లాడు పాత ప్రభుత్వం గురించి నేను అట్లా మాట్లాడు కూడా నా సంస్కారం కాదు. ఎందుకంటే అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చేసినాం, వాళ్ళు ఇచ్చిర్రు, వీళ్ళకి వచ్చిన తర్వాత కోర్టు కేసు. నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను. అప్పుడు అన్నప్పుడు కోర్టు కేసులు ఉన్నాయి, అవి మేము క్లియర్ చేసి ఇచ్చిన అన్నప్పుడు మేము మన జేఏసీలో ఉన్న టీచర్ సంఘ నాయకులు కూడా ఈ ప్రభుత్వం మాకు ప్రమోషన్ ఇచ్చింది అన్నది అదే మాట్లాడుతున్నాను. అయితే జేఎస్ చైర్మన్ గా 165 పోస్టులు వాళ్ళు చెప్పిన మాట అన్న. నీ ఎస్టీ సంఘం కూడా చెప్పింది, బీఆర్టీ చెప్పింది, వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా. అలాగే 165 పోస్టులు ఇలా ఎకనామిక్స్ అండ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఇలా సాంక్షన్ కొత్తగా వచ్చినాయి. అలా 200 మంది ప్రమోషన్స్ వచ్చినాయి. 12.5 కోటాను ఇంప్లిమెంట్ చేసుకున్నా. అంటే కొన్ని చెప్తున్నా, జరిగినాయే చెప్తున్నా. మొత్తం పైసలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి గారే ఇలా డబ్బులు ఇచ్చిందని చెప్తున్నాం. ఎక్కడ సల్లబడులుగా మనము నాయకులుగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నిజంగా ఒప్పుకుంటున్నాం కదా. చెప్పండి దేవప్రసాద్ గారు. నేను ఏమంటున్నా భరత్ గారు, ఇప్పుడు ప్రభుత్వం చాలా చెప్తుంది అనుకోండి, ఇంపార్టెంట్ ఇష్యూస్ చేయకపోయే వరకే ప్రధానమైనటువంటి డిమాండ్లు ముందుకు వస్తాయి. ఉద్యోగ సంఘాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సమస్యలు పరిష్కారం చేసినా అవి టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఉద్యోగులకు డెఫినెట్ గా, ఎందుకంటే చాలా సమస్యలు పరిష్కరించాలి. కానీ బహుళ అందరికీ ఉపయోగపడేటువంటి సమస్యలు పరిష్కారం అయితేనే ఉద్యోగులకు ఆ సమస్యలు పరిష్కారమేనే ఉంటుంది. పిఆర్సీ పరిష్కారం అయితే ఉద్యోగులు ఆనందిస్తారు, డిఏలు ఇస్తే ఆనందిస్తారు, హెల్త్ కార్డులు ఇస్తే ఆనందిస్తారు, రిటైర్మెంట్ బకాయిలు మొత్తం పోతే ఆనందిస్తారు, సిపిఎస్ రద్దు అయితే ఆనందిస్తారు. ఈ 5 ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఈ సమస్యలు ఏవి ప్రభుత్వం పరిష్కరిస్తుందనే దాని మీదనే ప్రభుత్వం ఇవి పరిష్కరించింది అనేటువంటి విషయం ఆధారపడుతుంది తప్ప డెఫినెట్ గా ఉద్యోగ సంఘాలు రోజు వాళ్ళు ఓడిస్తుంది. జగదీష్ రోజు సెక్రటరీ పోతాడు, రోజు హెచ్ఓడీలను రోజు ఐఏఎస్ ఆఫీసర్లను కలుస్తారు. అనేక సమస్యలు దైనందినంలో చాలా పరిష్కారం అవుతాయి. ఎన్ని పరిష్కారం అయినా కూడా ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు. ఇప్పుడు పిఆర్సీ ఎంత తెచ్చినావు, ఎంత ఇప్పించినావు అనేది జగదీష్ కు ప్రామాణికం అవుతుంది. ఎంత కాలం ఇప్పించినవా లేదా అనేది జేఏసీకి ప్రామాణికం అవుతుంది. రిటైర్ ఉద్యోగులకు మీరు బకాయిలు ఇప్పించదా లేదా అనేది ప్రామాణికం అవుతుంది. అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరి నెలల తరబడి వేతనాలు ఆపకుండా ఇచ్చేయడమే ప్రామాణికం అవుతుంది. కాబట్టి జగదీష్ గారికి 100 సమస్యలు ఉంటాయి. వారు 20 పరిష్కరించినా ఇంకా 70 గురించి ఉద్యోగులు అడుగుతారు డెఫినెట్ గా. ఎందుకంటే ఉద్యోగ సంఘాలకు ఆ సమస్య ఉంటుంది. కానీ ప్రభుత్వం కావాలని ఉద్యోగ సంఘాల
ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల్ని పిలిపించుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తే అటు ప్రభుత్వ గౌరవం పెరుగుతుంది, ఉద్యోగుల ఆకాంక్షలు తీర్చాయి, ఉద్యోగుల గౌరవం పెరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనేటువంటి మాట 100% ఓకే. ఎందుకంటే మేము బయట ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా ఇది అనక మాకు తప్పదు. ఎందుకంటే ఇలా మీ పోల్ పెట్టండి, జీ న్యూస్ లో పోల్ పెట్టండి, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మంచిగా ఉందని ఒక 10% వచ్చినా నేను సంతోషపడతా భరత్ గారు. అంటే సరే ఇప్పుడు హ్యాపీ